గిరిజనులు కానీ చెంచుగూడాలు కానీ మాకు చాలా ఎక్కువగా ఉన్నాయి అధ్యక్ష. ఎందుకంటే నల్లమల్లకి మాకు అటు గిద్దలూరు కానీ మార్కాపూర్ ఎర్రగొండపాలెం నియోజకవర్గాలకు నల్లమల్ల ఫారెస్ట్ ఉంది. ఈ ప్రాంతాలలో వాళ్ళకి ఏదైతే చెంచులు ఉన్నారో ఈ యొక్క గిరిజన తాండాలు ఉన్నాయో వారికి ఈ ప్రసూతి కేంద్రాలు అనేటువంటివి వాళ్ళకి ఏర్పాటు చేసి 24 గంటలు వాళ్ళకి ట్రైన్డ్ స్టాఫ్ నర్సెస్ ద్వారా దగ్గరున్నటువంటి మెడికల్ ఆఫీసర్ పర్యవేక్షణలో ఏర్పాటు చేసి వాళ్ళకి సుఖప్రసవానికి చర్యలు తీసుకోవాలని కోరడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే మెటర్నల్ మోర్టాలిటీ రేటును తగ్గించేటువంటి చర్యలు చేపడితే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించినటువంటి వాళ్ళం అవుతాం అధ్యక్ష. నేను గౌరవ మంత్రి గారిని మీ ద్వారా కోరుతా ఉన్నాను, ఇటువంటి చర్యలు ఏదైనా తీసుకుంటున్నారా అని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. అలాగే మా ప్రాంతము ఉద్దానం తర్వాత ప్రకాశంలో మాకు ఈ కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎక్కువ మంది ఉన్నారు అధ్యక్ష. మాకు అంటే కనిగిరి కానీ గిద్దలూరు కానీ ఈ ప్రాంతంలో, ఎందుకంటే ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఉండబట్టి. సో ఈ కిడ్నీ వ్యాధిగ్రస్తులకు సంబంధించినటువంటి ఈ డయాలసిస్ కేంద్రాలని ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసినట్టయితే ఆ కిడ్నీ వ్యాధిగ్రస్తులకి మనం మేలు చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రతి నియోజకవర్గ కేంద్రంలో డయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేయాలని కూడా కోరుతూ, మూడవది స్టెమీ సెంటర్స్ అనేటువంటివి, ఎందుకంటే మనకి అధ్యక్ష ఈ యొక్క కోవిడ్ వచ్చిన తర్వాత హార్ట్ అటాక్స్ కూడా ఎక్కువైనాయి. స్టెమీ సెంటర్స్ అనేటువంటి ఏంటంటే ఇప్పుడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో మనకి ఏర్పాటు చేశారు. మనకి ప్రతి దగ్గరగా అంటే పిహెచ్సిలలో కూడా స్టెమీ సెంటర్ని ఏర్పాటు చేసినట్టయితే ఈ ప్రివెంటివ్ మెజర్స్ మనం తీసుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి స్టెమీ సెంటర్స్ని పిహెచ్సిల్లో ఏర్పాటు చేయవలసిందిగా మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతూ, లాస్ట్గా గిద్దలూరులో గతంలో కూడా ఇదే మన సభలో మాట్లాడాను అధ్యక్ష. గతంలో 100 బెడెడ్ హాస్పిటల్ ఉన్నటువంటిది 40 బెడ్ హాస్పిటల్ అయింది. నేను మరలా అక్కడ ఈ యొక్క మీటింగ్స్ పెట్టి దాన్ని కన్స్ట్రక్షన్ చేస్తే ఫండ్స్ అక్కడ సరిపోవడం లేదు. కాబట్టి ఆ 100 బెడెడ్ హాస్పిటల్గా పూర్తి స్థాయిలో నిర్మించేదానికి కావాల్సినటువంటి ఫండ్స్ని ఇవ్వవలసిందిగా మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. నెక్స్ట్ అండి డాక్టర్ ముక్కు గురువాద నరసింహారెడ్డి గారు.